తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఎంతో మంది త్యాగాలు ఉన్నాయి. అందులో మరీ ముఖ్యంగా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నా రాష్ట్రం వస్తే నా రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే నా తల్లికి కానీ నా భవిష్యత్ తరాలకు కానీ ఉద్యోగాలు కానీ ప్రతిదీ లాభపడతాం మా తెలంగాణ వస్తే అని చెప్పి ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తి కొండేటి వేణుగోపాల్ రెడ్డి. మరి అటువంటి అమరుడైనటువంటి తెలంగాణ రాష్ట్ర కోసం అమరుడైనటువంటి కొండేటి వేణుగోపాల్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ గారు మనతో పాటు ఉన్నారు. కొండేటి లక్ష్మమ్మ గారు అడిగి తెలుసుకుందాం అసలు తెలంగాణ ఉద్యమ సమయంలో కొండేటి వేణుగోపాల్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలు ఏంది, అసలు ప్రాణత్యాగం చేసేటటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే అమ్మ, ఎట్లా ఉన్నారు? నమస్తే. కొండేటి వేణుగోపాల్ రెడ్డి గారు మీ కొడుకు ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎట్లా అనిపిస్తా ఉంది? మీ బాబు అసలు అప్పట్లో తెలంగాణ ఉద్యమ సమయంలో ఎట్లాంటి విషయాలు మీతో చెప్పేటటువంటి? తెలంగాణ రావాలని అప్పుడప్పుడు అనేవాడు. అంటే తెలంగాణ గురించి నీకెందుకు నానా, నువ్వు చదువుకోవాలి, మనం పల్లెటూరు నుంచి వచ్చినాం, పట్నం వచ్చినాం, చదువుకొని బాగుపడి నేను ఇల్లు అమ్ముకున్నా కాబట్టి మళ్ళీ అస్మాల్టి ఇల్లు 4 కట్టాలి, కార్లు తిరగాలి, మేడల్లో తిరగాలి, కానీ నీకెందుకు నానా తెలంగాణ గురించి అంటే అల్లనే ఉందామా, ఎందుకు మనం ఒక్కరం బతుకంగానే సరిపోద్దామా, అందరం దేశం బాగుపడాలి, తెలంగాణ రావాలి. ఎంతోమంది ఆనాడు కూడా కొంతమంది ప్రాణాలు త్యాగం చేసిరు, కానీ ఎంతైనా కానీ రావట్లేదు, అది చల్లబడిపోయింది. కానీ కాబట్టి ఇప్పుడు కొద్ది లెటర్ రాసిండు. ఆ లెటరు క్యాంపస్లో ఏం రాసిండంటే, నా సాగు తెలంగాణ రాదేవని సరిపోతున్నా, తెలంగాణ వచ్చిన తర్వాత సోనియా గాంధీ గారు తెలంగాణ రాదేవని సరిపోతున్నా, సోనియా గాంధీ గారు నమస్తే అండి, నా తెలంగాణ చనిపోయిన తర్వాత నేను చనిపోయిన తర్వాత కూడా తెలంగాణ ఇవ్వాలని సోనియా గాంధీ గారు అని రాసిండు, సోనియమ్మని ఆనాడే. మరి అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో అట్లా లెటర్ రాసిన తర్వాత మీకు ఎట్లా సమాచారం అందింది? ఆ సమయంలో మీరు ఏం చేశారు? ఇప్పుడు పిల్లలందరూ ఆ లెటర్ ఉంది కదా, పిల్లలందరూ చాలా మంది సోనియా గాంధీ కాడికి తీసుకుపోయారు, ఆ లెటర్ తీసుకుపోయారు. పాపం ఆ తల్లి ఆ లెటర్ తోటి మరి పొద్దులో ఏమనుకుందో, ఇంతమంది పిల్లలు ఉసురు నాకు తగులుద్ది అనుకుందో, నా కడుపులో ఏడ్చింది ఆ లెటర్ చూసి, ఏడ్చి కాబట్టి ఆ తల్లి తెలంగాణ ఇచ్చింది. అప్పట్లో ఎంతమంది అమరవీరులు అయింది కాబట్టి ఆ తల్లి ఇచ్చింది, ఇంతమంది కడుపులు కాలిపోయారు కాబట్టి ఇది నాకు న్యాయం కాదని ఆ తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది. ఇచ్చిన తెలంగాణ ఇప్పుడు ఎవరు తింటుండో, ఎవరు పోతుండో, ఏం చేస్తుండో అదంతా మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు తెలంగాణ సమయంలో కొండేటి వేణుగోపాల్ రెడ్డి అయితే ప్రాణత్యాగం చేసుకున్నాడు. ఆనాడు మీ భర్త గారితో కూడా చాలా విషయాలు ఎక్కువగా చిన్న కొడుకు అంటే ఇష్టం అని కూడా అందరికి తెలిసినటువంటి అంశం. ఆ సమయంలో ఎటువంటి విషయాలు చెప్పేటటువంటి అంటే ఒక డిగ్రీ చదువుకునేటోళ్ళు, ఎంసీఏ చదువుకునేటోళ్ళు మరి ఈ ఉద్యమ బాట పడతా ఉంటే మీరు కుటుంబ సభ్యులుగా ఏం చెప్పేటటువంటి వాళ్ళు? ఇంకా మేము అసలు తెలంగాణ గురించి నీకెందుకు అనేదాన్ని, తెలంగాణ గురించి నీకు అవసరం లేదు నాన్న, మనం పల్లెటూరి నుంచి వచ్చినాం, పట్నం వచ్చినాం, నీకోసం మేము వచ్చినాం కాబట్టి, మీరు ఇల్లు అమ్ముకొని చదివించినాం కాబట్టి మంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, కార్లు తిరగాలి, ఇల్లు అమ్ముకున్నాం కాబట్టి పట్టణాల పల్లెలో ఇల్లు కట్టుకొని బతకాలి, కానీ నీకు తెలంగాణ గురించి నీకెందుకు నాన్న అంటే నవ్వేవాడు, నవ్వేది. తెలంగాణ గురించి నీకెందుకు అంటేందమ్మా, వాళ్ళ చాలా కథలు ఉన్నాయమ్మా, మనం అన్నలైనా తమ్ముళ్ళు చాలా మంది ఇట్లా కోల్పోయారు, ఇంకా ఏముంది ఇక తెలంగాణ మనం బతికి ఏముంది అంటే సచ్చి నువ్వు సత్తవరా అనేది, సామాన్లు అట్టెందుకు వస్తా నాకు అవసరమా అనేది కానీ నవ్వేది. అంటే ఇప్పుడు బతికుండి చేసేది ఏముంది, ఇప్పుడు అన్న పెళ్లి చేసుకుంటే ఏం సాధిస్తున్నాయా ఏదో అట్లా అనేది. మరి అందరూ దేశం మీద పెళ్లిళ్ళు చేసుకోకుంటుంటా, మరందరూ అసలు మరి ఎట్టరా దేశం అంతా ఎట్ట అది అనేవాడు, కానీ ఏదో అట్లా చెప్పుకుంటూ నవ్వేది. కానీ ఇంత చేసుకుంటాడని మేము అనుకోలేదు, ఇట్లా అని మేము అనుకోలేదు. 18 అంతకుముందు అయ్యాల కూడా పండుకుండండి, అయ్యాల కూడా జ్వరం వచ్చింది అన్నాడు, నాకు జ్వరం వచ్చిందమ్మా, నాకు నిద్ర పడతలేదు అన్నాడు. ఇదే మంచం మీద అక్కడ హైదరాబాద్లో జ్వరం వచ్చింది, మా నిద్ర పడతలేదంటే మా పెద్ద అబ్బాయి పోయి ఎక్కడికి పోయి జ్యూసు తెచ్చిండు, మరి ఏంటి అంటే నిద్ర పట్టి తెచ్చిండు. తెచ్చినాక కూడా ఇంకా నిద్ర పోవట్లేడు, 12 అయింది. నేను పని అంతా తీసుకొని పోయినా. మరి ఏంది నాన్న నిద్ర ఊక మెసులుతుండు, ఏంది నాన్న నిద్ర పడతలేదు నాన్న అంటే, అమ్మా నేను అన్నా కదా నా కాళ్ళ మీద పడుకో కొడుక, నీకు బాగా నీరు వస్తుంది అన్న, ఇట్లా దాపినా నా కాళ్ళు నిజంగా మొత్తం ఆడకుండా సచ్చే కొడుకు మీద ఇట్లా కాళ్ళు దాపితే కొద్దిసేపు ఇలా తలకాయ ఇటుకొచ్చి నా కాళ్ళలో పండుకొని చనిపోయి రేపు వస్తాడుగా అయ్యాలు వెళ్తాడు ఇంటి నుంచి, ఇట్లా తలకాయ పెట్టి ఏడ్చి పండుకొని, నాన్న మంచిగా నీ కాళ్ళ మీద పడుకుంటే మంచిగా నిద్ర పెట్టిందమ్మా అన్నాడు. ఓ నాన్న పొద్దు గూగులైనా పడుకోకూడక నీకంటే ఎక్కువ ఇట్లా తెలంగాణ జ్వరం వచ్చింది అనుకున్నా, కానీ మాకు తెలియదు.
ఇవాళ పొద్దు గుగులైనా పడుకోకూడదు అంటే అన్న వస్తాడు అన్నానికి ఇక నువ్వు స్నానం చేయలేదంటే స్నానం చేయపో అన్నాడు. స్నానం చేసేస్తాను కానీ పెరుగు మజ్జిగ వేసుకొని ఇట్లా కడుపులో బాధో ఎట్టో నా కొడుకు ఎట్లా పల్లె నాకు తాగుండు. ఏంది నాన్న అన్నకు లేకుండా పెరుగు వేసుకున్నది ఏంటంటే ఏందో నా కడుపులో బాధ అవుతుందో కాకపోతే కిందికి పోయి చెత్తలేరాదమ్మా అన్నాడు. అన్నాక అన్న వచ్చిండు 2:00 3:00 వచ్చిండు. అన్నం చూసి నవ్వుకుంటూ అవతలికి పోయిండు. నా తమ్ముడు కొద్దిగా ఆయనకు కూడా కొద్దిగా అనుమానమే ఉంది. నా తమ్ముడు నవ్వుతుండగా ఇక తెలంగాణ గురించి పట్టించుకోడు అన్నాక సోమవారం నాడు 3:30కి వెళ్ళిండి. అమ్మ నాకు పరీక్షలు ఉన్నాయి అవి ఉన్నాయి నాకేం తెలుసు ఇట్లా చేస్తాడని. జ్వరం వచ్చింది అనుకున్నా కానీ నాన్న నీకు జ్వరం వచ్చే మరి అక్కడే పండుకుంటామా అన్నాడు నాతోటి. అక్కడెట్ట పండుకుంటావు నాన్న నీకు జ్వరం వచ్చే ఆడాడ పండుకుంటావురా నీ ఇంటికేరా అంటే సరే వస్తలే అన్నాడు. ఇక కథం ఇక మాకు కనపడలేదు క్యాంపస్ అది ఇది కొద్దిగా మనమానం వచ్చి కూడా దేవులాడిపోయినాం. నా కొడుకు 2-3 దోస్తులు తీసుకొని కూడా పోయిండు. పోతే అక్కడ చూసినా లేడు. ఇక మాకు అదే అనుమానం వస్తుంది. అదే కానీ పోలీసులకు ఇట్లా చెప్తాం కదా ఇట్లా చేద్దాం కదా దక్కునేమో నా కొడుకు. మళ్ళీ ఒకసారి ఏమనుకుంటాం మా పరుగు పోయినట్టు ఒకళ్ళు ఏమన్నా ఉండో ఏమో ఇట్లా చచ్చిపోయినానంటే మళ్ళీ మా పరుగు పోద్దు అట్లానే అనుకున్నాం. ఇక తెల్లారి ఇక బాగా 4:00 3:00 నా కొడుకు దైనాక ఒక దోస్తుండు ఓ బదిరో నా తమ్ముడు ఏమైండు. మేము తెల్లవారు నిద్రే లేదండి. ఇక ఏ ఆటో చెప్పినా ఏ సైడ్ చెప్పినా వస్తుండే చూసినాం. ఇక ఒక దోస్తానంటే ఓ బదిలో నా తమ్ముడు ఏమో అయిండని ఏడ్చిండు ఆయన పట్టుకొని. క్యాంపాసులో గిట అప్పుడప్పుడు క్యాంపాస్ గురించి మర్చిపోయేది మాట్లాడేది పోదాంపారా అన్నాడట. పోదాంపారా అంటుండగానే అక్కడ తిరుగుతున్నాడు జనం. తిరుగుతుంటే అక్కడ బాడీ ఉంది ఒక బాడీ మరి ఎవరు 2-3 ఉన్నారు పోదాంపారా సీన్గా అన్నాడట. అంటే పోతుండట. పోతే వామో నా తమ్ముడు నా తమ్ముడు కాదు ఆ వాడి నా తమ్ముడు ఠాగూరాట కాడ ఆ వాడి నా ఠాగూరు కదా అని చూడగానే ఇదేంద్ర మనం ఏం కాడే అని అన్నాడట. ఆ దోస్తు మన ఏం కాడు కానీ ఇక్కడే గడ్డం పడిపోయిందట. నాకు గడ్డం పడిపోతే ఆడిపోయేగా ఈడు కూడా తెచ్చిందని దీన్ని నీళ్ళు తెచ్చి ముఖాలు తల్లి తాకినాక ఇక సెట్ అయినాక అసలు మాకు తెలియదండి ఇంటికాడ మాకేం తెలుసు. తెలియని తర్వాత గుంపులు ఎన్ని అందుకే టీవీ ఇచ్చింది. మా ఇంట్లో టీవీ లేదు ఎందుకంటే మా పిల్లలు చదువుకుంటారు కాబట్టి సిస్టమ్ ఉంది కానీ టీవీ లేదు. మా పిల్లలు చదువుకుంటారు కదా. తర్వాత అక్కడక్కడ టీవీలో అందరూ వచ్చి ఇంటి మీదకి వచ్చారు. హెచ్ఎంలో మేము అప్పటి 5 సంవత్సరాలు మేము ఉండి అందరూ వస్తారు ఇంటి మీదకి. ఏందమ్మా ఇట్ట వస్తారు ఒక అమ్మాయి మా ఊరగా ఉంది చూసే వచ్చిందట. ఏంది ఇంటి నిండా జనం వస్తారు ఏమిటికి ఏంది అన్న ఒక మా అమ్మాయి ఉండి నీకు పరీక్షలు చూసుకోపోరాదు అంటే వామో టీవీలో ఇంకెక్కడ వేను టీవీలలో వస్తుంది అందరు చెప్తున్నారు. మా ఇంటనే టీవీ లేదా అని కంతలే ఇక పోలీసు వాళ్ళు పేపర్ వాళ్ళు వీళ్ళు కిరాయికున్న వాళ్ళగా మొత్తం వీళ్ళు నిండిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి ఓ పెద్ద మనిషి ఓ అమ్మ మీ కొడుకు సరిపోయి క్యాంపస్ రారా అప్పుడు నిజం తెలుసుకున్నాక కార్లో తీసుకొని పోయిరు. అప్పటికి 10-11 అయింది. ఇక జనము ఏం చూస్తామండి నా కొడుకుని కొట్టుకొని ఇక అడ్డం పడిపోయినాం. అట్లా ప్రాణత్యాగం చేసినటువంటి వేణుగోపాల్ రెడ్డి ప్రాణాలు కోల్పోయిన కొన్ని సంవత్సరాలకే మీ భర్త కూడా ఆ దుఃఖంతో ప్రాణాలు కోల్పోయింది అని కూడా తెలిసినటువంటి అంశం. మరి అసలు ఏ విధంగా అంటే తండ్రికి అతనికి ఉన్నటువంటి బంధం ఏ విధంగా ఉండేది? కొద్దిగా చిన్న కొడుకు ఆయన ఎక్కువ పండ్లు తెచ్చేది టాబ్లెట్లు తెచ్చేది. కాళ్ళు కూడా అప్పుడప్పుడు మెట్లు దిగలేక కూడా ఇప్పుడు కింద కొంచెం ఆయన వయసు పెద్దదేలే అంటే కిందికి దిగి సగరం కూడా చేయలేకపోయేది. మెట్లు దిగలేవు. నేను మెట్లు దిగలేవు నాన్న అట్టట్లా చేసుకునే తను గడ్డం కూడా గీకేది అనమాట నా చిన్న కొడుకు. అంత మంచివాడు. అయితే ఇక ముత్యాలు పెట్టుకునేది అన్ని చేసిన తర్వాత ఇక ఊరికే ఇట్లా నా కొడుకు ఇంత చేసే నాకు గడ్డం గీకేది నాకు టాబ్లెట్లు తెచ్చేది నాకు పండ్లు తెచ్చేది నా కొడుకు అని అప్పుడు ఆటోలకు పేపర్లకు వేణుగోపాల్ రెడ్డి అని ఒకటే పాటలు పెట్టేది. ఇక ఇట్లా నాకు చేసినోడు ఇట్లా అయిపోయి నేను అనేది ఆయన పోయినా కానీ నేనున్నగా నేను దాతగా నేను చనిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పాటలు అవన్నీ మీ వేణుగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి పాటలు వినేది వచ్చేది అనమాట. ఆటోలో పెట్టేది ట్రాక్టర్లో పెట్టి అవి ఏడ్చేది. నేను కూడా ఏడ్చేది కానీ ఆయన సదాయించేది వద్దు నీకొద్దు అవసరం లేదు మేము ఉన్నాం సాధ్యంది కదా ఆయన గురించి నీకు ఎందుకు ఏడ్చేది అని అట్లా ఏడ్చి దిగుబడి డీప్ డౌన్ అయిపోయింది. మరి ఇప్పుడు ఒక అమరుల కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగా లక్ష్మమ్మ గారు ఈ తెలంగాణ సమాజానికి అంటే కొంతమందికి చరిత్ర కూడా తెలవనటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి యువతకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఏ విధంగా ఉండాలి? లేదంటే వేణుగోపాల్ రెడ్డి త్యాగం వృధా కాకూడదంటే
తెలంగాణ నాయకులు కానీ తెలంగాణ సమాజం చేయాల్సినటువంటిది ఏంటని మీరు కోరుకుంటా ఉంటారు ఒక కుటుంబ సభ్యులుగా, కన్న తల్లిగా? వేణుగోపాల్ రెడ్డి త్యాగం కానీ ఆయన కోరుకుంటున్న త్యాగం తెలంగాణకు రావాలన్నది వచ్చినా కానీ కొంతమందికి న్యాయం జరుగుతలేదు. కాబట్టి వాళ్ళ ఉద్యమకారులు కానీ ఉద్యోగం కానీ ఎవరికైనా న్యాయంగా అందరికీ న్యాయం జరగాలి. చాలామంది ఆనాడు తెలంగాణ గురించి కొట్లాడారు చేసారు ఉద్యమకారులకు కానీ ఎవరికి కానీ ఇంతవరకు వాళ్ళకి ఏది రాలేదు. కాబట్టి ఉద్యమకారులకు కానీ ఎవరికి కానీ ఏదైనా ఆనాడు తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళకి పింఛన్లో కొంత జాబులో ఏదో ఒకటి ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఇది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కుటుంబానికి ఎన్ని కోట్లు ఇచ్చినా వాళ్ళ బాధనైతే మనం తీర్చలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా కొండేటి వేణుగోపాల్ రెడ్డి త్యాగం చరిత్రలో నిలిచిపోతుంది. తెలంగాణ ఉన్నంత కాలం కూడా కొండేటి వేణుగోపాల్ రెడ్డి గారు చిరస్థాయిగా నిలిచిపోతారు. అదేవిధంగా ఉద్యమకారులకు కానీ ప్రతి ఒక్కరికి తెలంగాణ ఉద్యమ సమయంలో ఏదైతే కుటుంబాలను కోల్పోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోవాలని, మన ఏదైతే ఉద్యోగాలు కానీ ప్రతిదీ కూడా మనకు దక్కాలని, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలన్నీ కూడా నెరవేరాలని కొండేటి వేణుగోపాల్ రెడ్డి తల్లి చెప్తా ఉన్నారు. అదేవిధంగా 7200 న్యూస్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి నాయకులకు ఒకటే చెప్తా ఉంది, ఇదే కొండేటి వేణుగోపాల్ రెడ్డి గారి విగ్రహాన్ని హైదరాబాద్ నడి చౌరస్తాలో ఎందుకు పెట్టకూడదు, ప్రభుత్వ అధికారిక కార్యాలయాల్లో ఎందుకు పెట్టకూడదు? ఒక ప్రాణ త్యాగం వల్లనే కదా ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాకారమై ఈరోజు మీరంతా పదవులు అనుభవిస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేయాలి. అవసరమైతే ఏదైతే హైదరాబాద్లో ఖచ్చితంగా కొండేటి వేణుగోపాల్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించడమే కాకుండా ప్రభుత్వ అధికారిక కార్యాలయాలకు కొండేటి వేణుగోపాల్ రెడ్డి పేరుతోటి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా 7200 న్యూస్ సూచిస్తా ఉంది, బరాబర్ హెచ్చరిస్తా ఉంది.